ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చూసే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ట్రూత్ టేబుల్స్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ లాజిక్ గేట్స్ ఆఫ్ ఫుల్ యాడర్ విత్ ట్రూత్ టేబుల్. ఓకే, ఒక ఫుల్ యాడర్ ట్రూత్ టేబుల్ దాని లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో యాడర్ అంటే ఏంటి? రెండు బిట్స్ని యాడ్ చేసేది యాడర్. ఓకే, విచ్ విల్ యాడ్ 2 bits. ఓకే, దీంట్లో 2 types ఆఫ్ యాడర్స్ ఉంటాయి, హాఫ్ యాడర్, ఫుల్ యాడర్. ఓకే, హాఫ్ యాడర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్యారీ ఉన్నప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తుంది యాడ్ చేయడానికి. ఓకే, హాఫ్ యాడర్లో రెండు ఇన్పుట్లు ఉంటాయి, 2 అవుట్పుట్లు ఉంటాయి. కానీ హాఫ్ యాడర్లో క్యారీ వచ్చేసరికల్లా అక్కడ లాజిక్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేసాం, ఫుల్ యాడర్లో ఒక థర్డ్ బిట్ ఇంక్లూడ్ చేసాం, క్యారీ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ఫుల్ యాడర్లో 3 inputs, ఏ బిట్, బి బిట్, క్యారీ ఇన్పుట్. అవుట్పుట్ వచ్చేసి సమ్ అండ్ క్యారీ అవుట్. ఓకే, అంటే క్యారీ అంటే ఇటు నుంచి అట్టే వెళ్ళేది. సపోజ్ క్యారీ అనుకోండి, 9 + 6, 9 + 10 15, 5 సమ్ 1 క్యారీ అవుతుంది. ఓకే, దీన్ని క్యారీ అంటాం. ఓకే, టు ప్రిసైజ్లీ నో దట్. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం, ఏ, బి, సి ఇన్పుట్, క్యారీ ఇన్పుట్. దీస్ ఆర్ ది 3 inputs ఫర్ ది ఫుల్ యాడర్. అవుట్పుట్ ఏంటిది మనం చెప్పినట్టు సమ్ అండ్ క్యారీ అవుట్. ఓకే, సో ఇన్పుట్ 3 ఉన్నాయి కాబట్టి ద కాంబినేషన్స్ ఆర్ 2^3 = 8 కాంబినేషన్స్ వస్తాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7. దీస్ ఆర్ ది 8 పాసిబుల్ కాంబినేషన్స్. 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0, 1, 1, 1. ఓకే, డెసిమల్ నెంబర్స్ ఆర్ 0 to 7. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ మన ఫుల్ యాడర్కి ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ సమ్ అంటే ఏంటి, అన్ని బిట్లు యాడ్ చేయగా వచ్చేది సమ్ అంటాం. సో 0 + 0 + 0, సమ్ ఈజ్ 0, క్యారీ ఈజ్ 0. సో సమ్ ఉండదు, క్యారీ ఉండదు. 0 + 0 + 1 అంటే 1, క్యారీ ఉండదు. ఓకే, సో క్యారీ ఈజ్ 0. సో 0 + 1 + 0, సమ్ ఈజ్ 1, క్యారీ ఉండదు. ఓకే, సో 0 + 1 + 1, 1 + 1 అంటే ఏంటి, 2 అవుతుంది. 2 అంటే క్యారీ 1, 0. సో క్యారీ ఈజ్ 1, సమ్ ఈజ్ 0. ఎందుకంటే 1 + 1 ఇన్ డెసిమల్ సిస్టమ్ ఇట్ ఈస్ 2. ఓకే, సో కానీ ఇక్కడ బైనరీ లాజిక్ ఏంటిది, 1 + 1 అయితే 1, 0, 1, 0 అంటే 2. ఓకే, సో క్యారీ 1 అవుతుంది, సమ్ 0. దిస్ ఈజ్ క్యారీ, దిస్ ఈజ్ సమ్. అట్లాగే 1, 0, 0, సమ్ ఈజ్ 1, క్యారీ ఈజ్ 0. 1, 0, 1, క్యారీ ఈజ్ 1, సమ్ ఈజ్ 0. 1, 1, 0, క్యారీ ఈజ్ 1, సమ్ ఈజ్ 0. నెక్స్ట్ 1, 1, 1, 1 + 1 + 1, 3 అంటే 1, 1, సమ్ ఈజ్ 1, క్యారీ ఈజ్ 1. ఓకే, సో దీస్ ఆర్ ది అవుట్పుట్స్ ఫర్ ఏ ఫుల్ యాడర్. అండ్ దిస్ ఈజ్ ద లాజికల్ డయాగ్రామ్. ఏబి ఇన్పుట్ తీసుకున్నాం, దాన్ని ఎక్స్ఆర్ చేసాం, క్యారీ ఇన్పుట్ తీసుకున్నాం. ఓకే, ప్లస్ ఒక ఎండ్ గేట్ తీసుకున్నాం, ఎండ్ గేట్ ఏ అండ్ బి. ఓకే, సో సమ్ని ఎట్లా డిరైవ్ చేసాం, ఏబీకి ఒక ఇన్పుట్ తీసుకొని దాన్ని ఎక్స్ఆర్ చేసాం, అది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇంకోటి ఏం తీసుకున్నాం, సి ఇన్పుట్, ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి, అది సమ్ అవుతుంది. సో క్యారీ అవుట్ వచ్చేసరికి ఏమవుతుంది, క్యారీని ఒక ఇన్పుట్ ఎండ్ గేట్కి, ఏ ఎక్స్ఆర్ బి ఒక ఎండ్ గేట్కి, అక్కడి నుంచి ఒక ఆర్ గేట్ తీసుకొని కలిపేసాం, అది క్యారీ అవుట్. దిస్ ఈజ్ ద లాజికల్ diagram of a full adder. This is the truth table of a full adder and its explanation. Okay, thank you.